వరుణ్ నా మెళ్ళో తాళి కట్టిన క్షణమే నాకు ఇంట్లో అడుగుపెట్టే అర్హత వచ్చింది. అది ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ 3 ముళ్ల బంధంతోనే స్వతహాగా వచ్చిన అర్హత అది. ఈ ఇంటి నియమాల్ని ఎవరైతే అనుసరిస్తారో, ఈ ఇంటి పద్ధతుల్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మాత్రమే ఇంట్లోకొచ్చే అర్హత ఉంటుంది. ఓహో, నియమం అంటే ఏంటి? మీ ముందు తల వంచుకొని నిలబడ్డమా? పద్ధతంటే ఏంటి? మీరు ఏం మాట్లాడినా దానికి గంగిరెద్దుల తల ఊపడమా? నేను ఈ తరం అమ్మాయిని, తప్పు లేకుండా తల వంచను. అందరి ముందు గంగిరెద్దుల తల ఊపుతూ సరే అని సర్దుకుపోలేను. ఎదుటి వాళ్ళ తప్పుంటే నిలదీస్తాను. నా తప్పు లేనప్పుడు నేనెప్పటికీ క్షమాపణ చెప్పను. నా దృష్టిలో తప్పు చేసిన వాళ్ళు నాకు క్షమాపణ చెప్పి తీరాలి. అలా క్షమాపణ చెప్పని వాళ్ళు ఈ ఇంటి గుమ్మం బయటే ఉండాలి. పోయి ఇక్కడి నుంచి. నేనొచ్చింది మీకోసం కాదు, కిరణ్ బుషాల కోసం వచ్చాను. వాళ్ళని చూశాను. నేను వచ్చిన పనైపోయింది. ఇక వెళ్తాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఇప్పటికే ఒక కొడుకు జీవితంతో ఆడుకుంటున్నారు. ఆ కొడుకు కాపురాన్ని చెడగొడుతున్నారు. ఇక రెండో కొడుకు కాపురాన్నైనా చెడగొట్టకండి. పాపానికి బదులు పుణ్యాన్ని మూటగట్టుకోండి. ఉషా, కిరణ్, వెళ్ళొస్తాను. బాయ్. చల్లగా ఉన్న నేల మీద నిప్పుల వర్షం కురిసేటప్పుడు, బగ్గబగా మండిపోయే నిప్పుల మీద సరదాగా నీళ్లు చల్లి తుస్సుమందించినప్పుడు నా మనసుకు ఎంత హాయిగా ఉంటుందో. కిరణ్మయి, పంతానికి పోయి ఇంట్లో అందరినీ బాధ పెట్టావు. ఇదేమైనా బాగుందా? ఇప్పుడు మేము వెళ్ళడం లేదు కదా? క్షణమే నాకు ఇంట్లో అడుగుపెట్టే అర్హత వచ్చింది. నాకు విషయం అర్థం కావట్లేదు. సెమినార్ క్యాన్సిల్ అయ్యి అమ్మ తిరిగొచ్చిందా, లేకపోతే కిరణ్ని బయటికి పంపిస్తున్నావని తెలిసి తిరిగొచ్చిందా? ఇంకా అర్థం కాకపోవడం ఏంట్రా? కిరణ్ని పంపిస్తున్నావని తెలిసి అమ్మ తిరిగి వచ్చింది. అసలు కిరణ్ని టూర్కి పంపిస్తున్నావని కిరణ్మయికి ఎలా తెలుసుంటుంది? అసలు ఎవరు చెప్పుంటారు? మన ఇంట్లో అమ్మకి చెప్పేవాళ్ళు ఎవరుంటారు నాన్న? ఏదేమైనా కిరణ్ వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మ వచ్చుంటే బాగుండేది. ఏదోలా అమ్మని మేనేజ్ చేసేవాళ్ళం. మేనేజ్ గురించి, మ్యానిపులేట్ చేయటం గురించి ఇప్పుడు ఆలోచించడం వేస్ట్రా. కానీ మ్యాటర్ ఎవరు లీక్ చేశారనేది మనకు తెలియాలి. నాకు తెలుసు నాన్న. ఏంటత్తయ్య గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? జరిగిన దాని గురించి బాధపడుతున్నారా? జరగబోయే దాన్ని నువ్వు ఆపినందుకు నిన్ను చూసి గర్వపడుతున్నాను. హలో, ఏంటత్తయ్య దేని గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు?
సమయానికి నువ్వు ఫోన్ చేసి మరిన్ని సమస్యలు రాకుండా కాపాడావు మేఘనా. అది నా బాధ్యత కదా అత్తయ్య గారు. పెద్ద కోడలనే పదవిలో ఉన్నాను, పెద్ద తరహాగా నడుచుకుంటున్నాను. అలాంటిది నా పెద్దరికాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు నేను నోరు మూసుకునుంటే అప్పుడు నా పెద్దరికానికి విలువే ఉంటుంది. కిరణ్మయి గారు అనే కోడలి పదవికి నేను గౌరవం ఇచ్చేదేముంది? నీలాంటి కోడలుంటే ఏ అత్తైనా ఎంతో సంతోషిస్తుంది మేఘనా. టైంకి నువ్వు ఫోన్ చేయకపోయుంటే నేను అట్నుంచటే సెమినార్కి వెళ్ళిపోయేదాన్ని. వీళ్ళిట్నుంచుటే కిరణ్ వాళ్ళని ఊటీకి పంపించేసేవాళ్ళు. వీళ్ళందరి మూర్ఖత్వానికి నా కొడుకు ఎన్ని ఇబ్బందులు పడేవాడో ఏమో. నీ వల్ల నా చిన్న కొడుకు అలాంటి సమస్యలు ఎదుర్కొనే అవసరం లేకుండా పోయింది. అయినా వీళ్ళంతా ఆ ఉషతో కిరణ్ని ఎలా పంపిస్తారు? ఆ అమ్మాయి సరిగ్గా చూసుకోకపోతే కిరణ్కేవైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ మాత్రం కూడా వీళ్ళెవ్వరూ ఆలోచించలేకపోయారు. ఆ ఉషతో కిరణ్ని పంపించడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఊహించలేకపోయారు. నిజంగా థ్యాంక్స్ మేఘనా. నువ్వు ఆపింది కిరణ్ ప్రయాణాన్ని మాత్రమే కాదు, ఏవైనా జరుగుంటే పోబోయే నా ప్రాణాన్ని కూడా. అయ్యో అత్తయ్య గారు, ఎంత మాట అన్నారు? మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేను సమస్యల్ని తీర్చలేకపోయినా కనీసం సమస్యలు రాకుండా చూసుకోవాలి. తప్పులు జరగకుండా మన కుటుంబ సభ్యుల్ని నేను కాపాడుకోవాలి. కిరణ్మయి గారి కోడలిగా ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా అత్తయ్యా? నిజమైన కోడల్లా నడుచుకుంటున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మేఘనా. నీకు తెలుసా ఎవరది? ఇంకెవరుంటారు నాన్న? అమ్మ దగ్గర మంచి అనిపించుకోవడానికి మార్కులు కొట్టేయడానికి ట్రై చేసేదెవరు? నా భార్యే కదా. మేఘనే మ్యాటర్ లీక్ చేసి ఉంటుంది. వదిన ఈ పని చేసిందంటావా? ఖచ్చితంగా మేఘనే చేసుంటుంది. దానివల్ల వదినకొచ్చేదేముంది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అందరూ అవునన్న చోట తను కాదంటుంది, అందరూ కాదన్న చోట తను అవునంటుంది. అమ్మ దగ్గర మాత్రం తానా అంటే తందానా అంటుంది. ఎందుకంటే మేఘనని చూసి అమ్మ మెచ్చుకోవాలి. మేఘన అమ్మ దగ్గర ఒక మంచి కోడలు అనిపించుకోవాలి. దానికోసమే ఇలాంటి అర్థం లేని పనులన్నీ చేస్తుంది. వదిన గురించి ముందే తెలిసాక ఈ మ్యాటర్ గురించి కొంచెం సీక్రెట్గా ఉంచాల్సింది కదా. అది పిచ్చి పనులన్నీ చేస్తుందని తెలుసు, కానీ మరింత పైత్యంతో కూడిన పనులు చేస్తుందని నేను అనుకోలేదు. సరేలేరా, ఇప్పుడు మేఘన గురించి అనుకుని ఏం లాభం? వేసిన ప్లాన్ ఇంకొంచెం పక్కాగా వేసుంటే బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న? ఎలాగో అమ్మకి తెలిసిపోయింది. ఈసారి నేరుగా కిరణ్ని ఉషాని టికెట్స్ బుక్ చేసి పంపించేద్దాం. చెప్పినంత సులువు అనుకుంటున్నారా అది చేసి చూపించడం? ఎందుకు నాన్న? మనమంతా ఒకే మాట మీద ఉన్నామని తెలిసి కూడా అమ్మ మన మాటల్ని వ్యతిరేకిస్తుందా? నా మాటే వినాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవ్వరి మాట వినరు, ఎవ్వరి మాట లెక్క చేయరు. మీ అమ్మ కూడా అలాంటిదే. తను అనుకున్నదే జరగాలనుకుంటుంది, కానీ తల వంచడానికి ఇష్టపడదు.